మనం శిఖరానికి అయితే ఇప్పుడు వచ్చాం. సో శిఖరం అయితే ఎక్కాలనుకుంటే 42 మెట్లు అయితే ఎక్కాలి. ఇప్పుడు శిఖరేశ్వరంలో ఉన్న శిఖరం యొక్క చరిత్ర తెలుసుకుందాం. శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. ఇక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజుల్లో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం విష్ణువాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరైనా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్టణానికి తీసుకువెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరిగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెళ్తే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధపడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరణందిని తిప్పేవారు. ఈ చరణంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమోనని అనుకున్న వాళ్ళకి కూడా ఎందరికో సుఖ ప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయంలో చరణంది ఉండేది. శిఖరేశ్వరం కూడా మన ఈశ్వరుని పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునకు శిఖరము నంది శృంగములలోంచి కనబడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరిచి నంది శృంగములలోంచి చూస్తుంటే జగురు రంగుల్లో ఉన్న శ్రీశైలం మల్లికార్జున ఆలయ గోపురం మీద ఉన్న త్రిశూలంతో కూడి మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనబడాలి. అలా కనబడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు, ఏమండి శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమునకు ఇచ్చేస్తారా అని. అప్పుడు శంకరుడు, శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను, ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగములలోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డును ఉన్న వృద్ధ బ్రహ్మని మా ఆయన దిగబడిపోతున్నాడు, అందుకని ఎవరైనా ఒకసారి చెయ్యినిచ్చి పైకి లాగండి అన్నది. అందరూ గబగబగా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అప్పుడు ఆమె, మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అప్పుడు ప్రతివాడు తను ఏదో పాపం చేసి ఉండకపోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందకి దిగుతుంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అప్పుడు పార్వతీదేవి, ఏవమ్మా అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పాపం కంటే నీ పాపం గట్టిది కదా, అటువంటి అప్పుడు నువ్వు నా భర్తని ఎలా లాగుతావు అని అడిగింది. అప్పుడు ఆవిడ, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే, అమ్మా నేను ఇప్పుడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు, 2 0 అయిపోతేనే కదా మోక్షం. ఇప్పుడు నా ఖాతాలో పాపం లేదు, పుణ్యం లేదు, అందుకని లాగుతున్నాను, నేను అర్హురాలని అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది. ఈవిడకు మోక్షం ఇస్తున్నాను అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు, అక్కడ ఉన్నది తన తండ్రులను నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమే మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగుపెట్టిన వాడికి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెళితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది. దీనికి ఇతిహాసంతో మరో కథ ప్రచారంలో అయితే ఉంది. ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో రావణ వదనానంతరం బ్రహ్మహత్య దోషం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగం ప్రతిష్ఠ చేసి మిగిలిన పాప ప్రక్షణార్థమైన నారదుని సలహాపై శివ దర్శనానికి బయలుదేరతాడు. అప్పుడు శివుడు శ్రీపర్వతం మీద ఉన్నాడు. శ్రీపర్వతం అంటే శ్రీశైలం. ఈ విషయాన్ని నారదుడు రాముని చేతిలో వేశాడు. వెంటనే రాముడిని దర్శనానికి వస్తున్నాడని శ్రీపర్వతం మీద ఉన్న స్వామికి ఉప్పందించాడు. దాంతో రాముడి కంట పడకూడదని తలంపుతో శివుడు శ్రీశైల భూగర్భంలో సంచరించాడు. అప్పటికే శ్రీశైల శిఖరాన్ని చేరిన శ్రీరాముడు అక్కడి నుంచి శివుడిని దర్శించాడు. అయితే లింగ రూపాన్ని దర్శించిన శివుడు భూగర్భంలో కలిసిపోగా మిగిలిన లింగమే ప్రస్తుతం అశేష భక్తుల సేవలు అందుకుంటున్న మల్లికార్జున లింగం. శివ దర్శనార్థం శ్రీరాముడు ఎక్కిన శిఖరమే ప్రస్తుత శిఖరేశ్వరం. ఆనాటి నుంచి నేటి వరకు శిఖరేశ్వరం నుంచి మల్లికార్జున చూసే సాంప్రదాయం కొనసాగుతుంది.